ప్రైజ్ లాడు వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల దేవ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో తట్టమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మారు మనసు పొందేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాను నేను ప్రభా. మారు మనసు కలిగిన హృదయమును సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 2 తిమోతికి 1 అధ్యాయము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. కొన్ని వచనాలు చదువుకుందామండి. క్రీస్తేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలన్నీ ఎడతగక నిన్ను జ్ఞాపకము చేసుకునుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందమును కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు ఆపేక్షించుచున్నాను. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాజ్యత ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై అన్నాను. ఎలాగూ ఇది ఎవరికి రాయిచున్నాడో యేసుక్రీస్తునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తానుసారంగా అపోస్తులుడైన పౌలు తిమోతికి శుభమని వ్రాయిచున్నది. ఏమని? తండ్రి అయిన కుమారుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. కానీ ప్రార్థన చేయించినప్పుడు ఎప్పుడును కూడా ఎల్లప్పుడూ కూడా ఎడతగక నిన్ను జ్ఞాపకము చేసుకునిచున్నాను. నీ కష్టాలు ఎందును నీ శోధనలు ఎందును కూడా నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. నీ యందు విశ్వాసముతో జ్ఞాపకమును చేసుకుంటున్నాను. నిష్కపటమైన మనసుతో నిర్మలమైన మనసుతో నేను ప్రార్థించినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని పౌలు గారు తిమోతితో చెప్పుచున్న మాటలే. దేవుని ఎడల నేను ఎలా ఉన్నారు అపోస్తులైన పౌలు తిమోతిని కూడా దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నానని అంటున్నాడు. విశ్వాసము ఎదుట అవిశ్వాసమైన అవయవమైన లోయలలోని నీ తల్లి అయిన యునోకిలోని వసించెను. అది నీయందు సహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎలాగో అవిశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోని నీ తల్లి అయిన యునికేయులోని వసించెను. అది నీ యందు ప్రవేశించుచున్నదని నేను నీకు ఎలా చెప్పుచున్నాను? స్పష్టంగా చెప్పుచున్నాను. రూఢిగా అనగా ముఖాముఖిగా చెప్పుచున్నానని అర్థము. నేను అవిశ్వాసం కలిగి ఉండవద్దని అంటున్నాడు అపోస్తులైన పౌలు తిమోతిని ఏమంటున్నాడంటే అవిశ్వాసం కలిగి ఉండకు, విశ్వాసము కలిగి ఉండు. ఈకలోకంలో నీ తల్లినైనను యునోకేతో అయినను సరే నేను చెప్పుచున్న మాట ఏంటదంటే రూఢిగా నేను నమ్ముచున్నానని చెప్పుచున్నాడు. ఆ హేతువు చేతనే నా హస్తని క్షేమము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఎలాగో ఆ హేతువు చేత ఏంటంటే నీ తల్లి యొక్క కాపుదల నీ తండ్రి యొక్క కాపుదలను బట్టే నేను నీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటది? ఆ హేతువు చేత హస్తని క్షేమాపణ వలన అంటే మనం చేసిన దానిని బట్టి కదా మన బిడ్డలు బలకే తోడుగా ఉంటారు. మన బిడ్డలకు మనం ఆశీర్వాదం తల్లిదండ్రులు చేసిన ప్రార్థన తల్లిదండ్రులు చేసిన విజ్ఞాపనను బట్టే మన బిడ్డలకి మనకి కృపావరములు వస్తాయి. దేవుని జ్ఞాపకము చేసుకునేటప్పుడు కూడా ఎవరిచ్చినది ఆ కృప అంతా కూడా దేవునిచ్చిన కృపయే. తల్లిదండ్రులను బట్టి నీ తల్లిని బట్టి నీ తండ్రిని సన్మానింపుము అని అన్నాడు. తల్లిదండ్రులు సన్మానింపని వారు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. ముందు ఎవరిని? మన తల్లిదండ్రులను సన్మానించాలి. మన పాఠాలు చదువుకున్నప్పుడు కూడా ఏం చెప్తారు? గురువుల యందును పెద్దల యందును వినయమును కలిగి ఉండమని అంటారు. తర్వాత తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండమని అంటారు. తల్లిదండ్రులకు విధేయత లేని జీవితం ఎంత జీవించినా కూడా అది వ్యర్థమే. మనం ఏమి కలిగి ఉండాలి? తల్లిదండ్రుల యందు మనము భయమును భక్తిని కలిగి ఉంటే దేవుని ఎడలు కూడా అలాగే భయమును భక్తిని కలిగి ఉంటాము మనం కూడా. ఒకవేళ తల్లిదండ్రులందు భయం లేదనుకో ఇకలోకంలో ఎవరిని కూడా మనం ప్రేమించలేము కూడా. మన ప్రేమ కూడా అది అనేకమైన దారిలకు తీస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? దేవుని ఎడల విశ్వాసమును ప్రేమను అలాగే తల్లిదండ్రుల ఎడలనే మర్యాదను కూడా కలిగి ఉండాలి మనం. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియు నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. ఏమిచ్చాడండి దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు కానీ మనకి దేవుడు పిరికితనముని ఇవ్వలేదు.
పిరికితనం ఇస్తే మనము బ్రతకగలమంటారా? భయం వేస్తే మనము బ్రతకలేము. కానీ దేవుడేమన్నాడు, పిరికితనము నేను ఇవ్వలేదు, శక్తియు, ప్రేమయు, ఆశా నిగ్రహమును, ఆత్మ విశ్వాసమును మీకు ఇచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు 7వ అధ్యాయంలో. 2 తిమోతికి 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పుచున్నాడు. ఇది 8వ వచనం అండి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండవలెను. ఎలాగో కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చినైనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమునే అనుభవములో పాలివాడనై ఉన్నాను. ఎలాగున్నాడు? దేవుని బట్టి సాక్ష్యమును గూర్చి ఖైదీని బట్టి నన్ను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త విషయంలో నేను శ్రమ పాలుడనై ఉన్నానని చెప్పుచున్నాడు. అంటే దేవుని సువార్త చేసినప్పుడు మనం అంత మాటలు చెప్తూ ఉంటాం కదండి. దేవుని సువార్త చేసినప్పుడు అనేకమైన శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. సువార్త చెప్పే వాళ్ళకి చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, చాలా శోధనలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడటమే సువార్తికుని యొక్క ప్రత్యేకత. మన క్రియలను బట్టి కాక మన స్వకీయ సంకల్పమును బట్టి అనాది దినముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎలాగో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఏంటంటే దేవుని యొక్క కృప మనకి అనుగ్రహం. ఎవరి ద్వారా? దేవుని ద్వారానే మనకి అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని ద్వారానే ఆయన కృప, ఆయన కనికరము మన పైన ఉన్నది. మనని అనేక మాటలు అంటూ ఉంటారు. వెనకాల అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, చాటున అనేవాళ్ళు కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా దేవునిలో మనము ఎదరికి వెళ్ళాలి. క్రీస్తు యేసునందు మనము అనుగ్రహింపబడిన వారు కాదు. ఆయనే ఎన్నుకున్నాడు మనల్ని. ఎన్నుకున్నప్పుడు అనేకమైన శోధన. యోబుని శోధించలేదా సాతాను? దేవుని శోధించలేదా సాతాను? మనుషులను శోధించటంలో ఎపాటి వారు మనము, ఎంతటి వారము మనము? మన దేవుని సన్నిధిలో నిలవబడ్డామంటే, దేవుని బైబిల్ పట్టుకున్నామంటే ఆయనే చూసుకుంటాడు. సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను బట్టి మనం పట్టుకున్న పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవుడే మనం ముందుకు వెళితే దేవుడు మన కాపుదల ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుని కాపుదల మన మీద ఎప్పుడును కూడా ఉంటుంది. దేవుని కాపుదల లేకపోతే మనం ఎలాగ ఉండలేము. ఈ రోజుని క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బలులను అర్పింపబడి నదియునైనను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధారకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఎలాగో క్రీస్తు యేసునందు మన రక్షకుని ప్రత్యక్షత వలనను బడినదినైనను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తే మరణము నుండి నిర్ధారణ చేసి జీవనమును, అక్షయమును కూడా సువార్త వలనే వెలుగులోనికి వచ్చి ఉన్నది. ఎలాగో క్రీస్తు మనలను ఎలా పిలుచుచున్నాడు? సువార్త ద్వారాగా పిలుచుచున్నాడు. ఆయన రక్షణ పరిశుద్ధత వలనే ఆయన మనలను పిలుచుచున్నాడు. మనము వాటన్నిటిని కూడా మనమే తిరస్కరించుచున్నాం. నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. నిజమైన యేసుక్రీస్తు మన ప్రభువు, సజీవమైన దేవుడు మన దేవుడు. రాడో రప్పో కాదు. మనం ఎప్పుడును కూడా సజీవము కలిగిన దేవునిని మనము ఆరాధించాలి. ఆయన మనలను రక్షణ పొందమని చెప్పుచున్నాడు. సమస్త భూజనులారా నా యొద్దకు వచ్చి మీరు రక్షణ పొందుడి అని అంటున్నాడు. కానీ మనం రక్షణ పొందేవారుగానే ఉంటున్నామా? మనం ఆయన మనలను పిలుస్తున్నాడు. పిలిస్తే మనము తలుపు తీసేవారుగానే ఉంటున్నామా? లేకపోతే విశ్వాసమును కలిగి ఉంటున్నామా, అవిశ్వాసమును కలిగి ఉంటున్నామా? మనం ఒక్కసారి ఎప్పుడైనా సరే మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రతి ఒక్కరి హృదయంలోని దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. కానీ మనం దేవుడు చూస్తున్నాడనే భయము కంటే మనుషులు చూస్తున్నారనే భయముని ఎక్కువ కలిగి ఉన్నాం. అప్పుడైనా సరే మనం నడతను శుద్ధి చేసుకుంటున్నామా? ఏదో ఒకలాగా మన హృదయమును మనం శుద్ధి చేసుకుంటున్నామా? కానీ దేవుని యందు మనం భయమును, భక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏమిటి, నేను దేవుని యందు ఎంత నమ్మకమును కలిగి ఉంటున్నాను, ఎంత విశ్వాసమును కలిగి ఉన్నాను, దేవుని కృప నా మీద ఎంతలాగా కాచి కాపాడాడంటే నేను తిరిగి దేవునికి ఏమి చెల్లించుకొనిచుంటున్నాను, ఏమి కృతజ్ఞతను కలిగి ఉంటున్నాను అనేదే మనం కలిగి ఉండాలి. అంతే తప్ప కానీ దేవుడు నన్ను కాపాడేశాడు, నేను చచ్చిపోయిన దాన్ని దేవుడు నన్ను బ్రతికించేశాడు అని చెప్పుకోవటం మంచి సాక్ష్యమే.
కానీ ఆ సాక్ష్యంకు తగ్గట్టు మనం విధేయత కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయడానికి స్తోత్రాలు నాయన ప్రభా. వేవేల దోతలతో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. రక్షణ దయచే ప్రభా. మా శత్రువుల మిత్రువులను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచి, హెలికాప్టర్లో, ట్యాక్సీలో, ఆటోలో వెలిచినట్టు వారిని ప్రతి ఒక్కరిని ప్రభా వారి వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో నాయన ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినటం వలన ప్రభా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుని చుండగా ప్రభా వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారు నాయన ప్రభా పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పనిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెలుచుండగా మెడికల్ అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. పీసీసీకి వెలుచుండగా పీసీసీ అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులు ప్రభ నీ కాడు మోయట ఎంతో మనోహరం అన్నావు నాయన ప్రభా. యవనస్తులు నీ కాడు మోస్తే ధన్యతను దయచే ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. నడివయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. చంటిబిడ్డ తల్లిని, బాలికలని, బాలింతలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వరకు సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకే స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఉద్యోగాలు లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభా. ఉద్యోగముల కోసం ప్రభా వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ సన్నిధిలో నిలవబడి వారిని అందరినీ ప్రభా పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభా. పరిపాలించుతున్న వారిని, గవర్నర్ని, ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్ని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నేను కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు ప్రభా. వారి కిడ్నీలో రాళ్ళు కరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నొప్పి వస్తుందన్నారు ప్రభా. నొప్పి తగ్గుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభా. వారు లేచి నిలబడి నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచిన వారిపైన, చూచిన వారిపైన సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.